హాయ్ నమస్తే. హెచ్సియు భూముల మీద జరుగుతున్న పోరాటం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. అక్కడ అదేవిధంగా పచ్చదనం ఉండాలి, అది ఇబ్బంది అవుతూ ఉంది. దాని డెవలప్మెంట్కు అంటే ప్రభుత్వం ఏమో డెవలప్మెంట్కు ఐటీకి ఏదో మిగతా వాళ్ళకి ఇద్దామని ఆలోచన చేస్తే అక్కడ విద్యార్థులు నిరసనలు చెప్తూ ఉంటారు. అది ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందంటే మనం కాదు, ప్రతి మిగతా ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలకులేమో ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ను ఏదో డెవలప్మెంట్ కోసం అని మిగతా వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాకనే ఇది జరుగుతుందా అంటే కాదు. ఇంతకుముందు కూడా కంచగచ్చిబౌలి 400 ఎకరాలు యూనివర్సిటీ కేటాయించిన భూమిని ప్రభుత్వం ఐటీ పార్కు కోసం అభివృద్ధి చేయాలనే ప్రయత్నం, విద్యార్థుల నిరసన, ఇప్పుడు కూడా కోర్టు స్టే ఉంది. అదేవిధంగా రాయదుర్గం ఫారెస్ట్ భూమిని ఫారెస్ట్ స్టేటస్ తొలగించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇచ్చారు. అడవి ప్రాంతం పూర్తిగా మాయమైంది. మియాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్ ఒకప్పుడు పచ్చదనంతో నిండిన ప్రాంతం. 2000 తర్వాత పెద్ద ఎత్తున ఐటీ నివాస ప్రాజెక్టులకు అభివృద్ధి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అడవులు మాయమైపోతూ ఉన్నాయి, పచ్చదనం మాయమైపోతూ ఉంది. ఇది కేవలం అభివృద్ధి పేరుల మీద ఇవన్నీ ఎకరాలు వేరే సంస్థలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నిరసనలు అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కోర్టులు స్టే ఇస్తూ ఉన్నాయి, ఎక్కువ పోరాటం చేస్తే స్టే ఇస్తూ ఉన్నాయి. అట్లా మెల్లగా దాని పచ్చదనము, ఈ అడవి అనేది వెళ్ళిపోయి డైరెక్ట్ ఏదో డెవలప్మెంట్ పేరు మీద మిగతా ఇండస్ట్రీకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా విద్యార్థులు కానీ అక్కడ ఉన్న యూనివర్సిటీల ప్రతి ఒక్కరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే దీన్ని వాస్తవానికి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతకుముందు వాళ్ళు కూడా చేసినప్పుడు ఇచ్చేది కాకుండే అప్పుడే ఇంకా బలమైన పోరాటాలు చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా అటువంటి ఆలోచన చేయడానికి భయపడదు. కానీ ఇది కామన్ అయిపోయింది. ప్రతి ప్రభుత్వం ఇదే విధంగా చేస్తున్నట్ల ప్రతి ఒక్కరూ ఏంటంటే ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి అపోజిట్ పార్టీలు విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా మంచి పనులు చేసి ఇప్పుడు కూడా విద్యార్థుల వైపు ఉంటే బాగుండదు. కానీ అట్లా జరుగుతలేదు. మన దురదృష్టం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఉన్న భూములను కాపాడుకోవాలి. డెవలప్మెంట్ పేరుతోని మనం అమ్ముకుంటా పోతే లాస్ట్కి ఒక ప్లేస్ కూడా ఉండదు. సరే మన పేదవాళ్ళకు సాయం చేయాలి, ఉచితాలు ఇవ్వాలి, కానీ నిజంగా అర్హులైన వాళ్ళకు ఇచ్చుకుంటా పోయి ఇక్కడి నుంచి సంపదను సృష్టించే ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న భూములు అమ్ముకుంటే మాత్రం రేపు వచ్చే తరాలకైతే చాలా కష్టం. జై తెలంగాణ.